అందరికీ నమస్తే అండి. నేను మీ జోష్నా దిలీప్. జ్యోతి కిచెన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి చామదుంపల పులుసుతో వచ్చేసాను. ఈ రెసిపీ అనేది చాలా బావుంటుంది. గ్రేవీ అనేది థిక్‌గా అండ్ టేస్టీగా రావాలన్నా, హోటల్ స్టైల్‌లో రావాలన్నా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. స్టెప్ బై స్టెప్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తయారీ విధానం మనం తీసుకున్న చామదుంపలనేవి ఎప్పుడైనా సరే తాజాగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే కూర అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే చామదుంపలనేవి మరీ పెద్దవిగా ఉండకూడదు. అలా అని మరీ చిన్నవిగా ఉండకూడదు. ఇలా తీసుకున్న చామదుంపల్ని మనం ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవటం వల్ల దాని మీద దుమ్ము, మట్టి అంతా పోతుంది. ఈ విధంగా శుభ్రం చేసిన చామదుంపలని ఒక కుక్కర్‌లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత చామదుంపలు మునగా నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుంటం వల్ల మనం కూర వండుకున్నప్పుడు చామదుంపలనేవి మరీ చప్పగా ఉండకుండా ఉంటాయి. ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత కుక్కర్‌కి మూత పెట్టి మీడియం నుంచి హై ఫ్లేమ్‌లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న సమయంలో మనం పులుసుకి తగినంత చింతపండుననేది నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను చింతపండుని ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ కొన్ని చిట్కాలండి. ఎప్పుడైనా సరే చామదుంపలనేవి ఎక్కువ ఉడికించకూడదు. ఏ విధంగా ఉడికించాలంటే దుంపలనేది కేవలం ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే విడిగా ఉడకపెడితే గనక 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడకనివ్వకండి. ఉడికిన తర్వాత వాటిని వెంటనే బయటకు తీసి చల్లని నీటిలో వేయాలి. ఉడికిన చామదుంపల్ని ఎప్పుడైనా సరే వేడి నీటిలో మాత్రం ఉంచకూడదు. వెంటనే తీసేయాలండి. కూర చేసుకునే విధానం ఇక్కడ పులుసుకి నేను 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. పులుసుకి ఎప్పుడైనా సరే మరీ ఎక్కువ ఉల్లిపాయలు వేయకూడదండి. తీపి వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అనేది సన్నగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలనేవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో ఉప్పు, పసుపు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గుతున్న సమయంలో మీకు చామదుంప అనేది ఏ విధంగా పీల్ చేసుకోవాలో ఇక్కడ చూపించబోతున్నానండి. మీకు గనక పీలింగ్ అనేది వస్తే గనక మీరు స్కిప్ చేసేయండి ఈ పార్ట్ అనేది. ఇక్కడ మనకి చామదుంప అనేది కరెక్ట్‌గా ఉడికింది కాబట్టి తోలనేది కరెక్ట్‌గా వస్తుందండి. అందుకే మనం ఉడకపెట్టుకునే విధానం అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎక్కువ ఉడికించకూడదు. అలా అని తక్కువ ఉడికించకూడదు. ఉడికిన తర్వాత ఆ వేడి నీటిలో అస్సలు ఉంచకూడదు. ఇక్కడ ఇంకొక టిప్ అండి. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు, లేదంటే కొత్తగా వండేవాళ్ళు ఈ విధంగా తోలు తీసిన తర్వాత ఒక్కసారి వాష్ చేసి పక్కన పెట్టుకోండి. కూర వండిన తర్వాత జిగురనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా నీట్‌గా తోలనేది తీసుకోవాలి. అన్నీ ఇలానే తీసేసానండి. నేను జస్ట్ మీకు శాంపుల్ కోసం ఒకటి చూపించాను. ఈ విధంగా తీసి అన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక చిన్న మసాలా పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా నువ్వుల తర్వాత ధనియాల తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. వాటితో పాటుగా ఒక టమాటాని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ కింద పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయమాకండి. దానికి సరిపడా నీళ్లు పోసుకుంటా ఇలా ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద పట్టుకోవాలి. ఎవరైతే నువ్వులు తినను అనుకుంటారో నువ్వులకి రీప్లేస్‌మెంట్‌గా కొబ్బరి కూడా వాడుకోవచ్చండి. ఈ పేస్ట్ అనేది మనకి గ్రేవీ అనేది థిక్‌గా రావటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మగ్గుతున్న ఉల్లిపాయల్లో ఈ పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్ట్ వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దానిలో చింతపండు పులుపు అనేది వేసుకోవాలి. మనం పేస్ట్ అనేది మిక్సీ జార్‌లో పట్టుకున్నాం కదా! అదే మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్లనేది వేసుకొని, ఆ నీటిని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ముందుగా పీల్ చేసి పెట్టుకున్న చామదుంపలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చామదుంపలనేది ఒకేసారి వేయమాకండి. నేను చూపించిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి. దీనివల్ల ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతాయి. తర్వాత పులుసుకి తగినన్ని నీళ్లు వేసుకొని, కొద్దిగా బెల్లం కూడా వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఎవరికైతే స్వీట్ వేయటం నచ్చదో వాళ్ళు స్వీట్‌ని స్కిప్ చేయొచ్చండి. కానీ పులుసు కూరల్లో కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేస్తే కూర అనేది మరింత రుచిగా ఉంటుంది. అండ్ ఆ పులుపుకి బ్యాలెన్స్ అవుతుందంటారు. బెల్లం వేసిన తర్వాత 5-10 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మీ పులుసులనేవి మరింత టేస్టీగా రావాలంటే నేను చూపిచ్చే విధంగా ఈ చిన్న తాలింపుని వేయండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకొని అందులో వెన్న కానీ లేదా నెయ్యి కానీ తీసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు లేదా మునగాకు వేసుకొని కాసేపు వేగనివ్వండి. ఈ తాలింపుని ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అంతా కూరకి పట్టి కూరనేది మరింత రుచిగా ఉంటుంది. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోయింది.
నేను క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ ద్వారా చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో, అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ జోష్నా దిలీప్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.